హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే స్పెషల్ వచ్చేసి పెరుగు చట్నీ విత్ ఆలూ ఫ్రై. పెరుగు చట్నీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. సో నేనైతే ఇలా చేస్తాను. పెరుగు తీసేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకుంటాను. దాన్ని నీట్గా మిక్స్ చేసేసుకుంటాను. ఎలా ఉండాలి అంటే మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం మజ్జిగలాగా ఉండాలన్నమాట. అలా వచ్చిన తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి తాలింపు గింజలు వేసుకోవాలి. వాటిని కొంచెం రోస్ట్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని రెడ్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత దానిలోకి చిటికెడు పసుపు అండ్ కరివేపాకు వేసుకొని నీట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పెరుగు తీసుకొచ్చి దీనిలో వేసేయాలి. దీనిలో మెయిన్ టిప్ ఏంటి అంటే గ్యాస్ ఆన్లో ఉండగా పెరుగు చట్నీ అనేది దీనిలో వేయకూడదు. తాలింపులో గ్యాస్ ఆఫ్ చేసి మాత్రమే వేయాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. సో ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటే ఫైనల్ అయిపోయినట్టే. ఈ గ్యాప్లో నేను రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆలూ ఫ్రై కోసం ఆలూ తీసేసుకుందాం. ఇలా తీసుకున్న ఆలూని నీట్గా వాష్ చేసి పీలర్ని యూజ్ చేసి పీల్ చేసేసుకోవాలి. దాని తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. అన్నీ సేమ్ సైజులో ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. ఇలా నీట్గా మనం కదిపాక ఇవి బాయిల్ అవ్వడం కోసం కొంచెం సేపు లిడ్ పెట్టేసి బాయిల్ చేయాలి. ఈ గ్యాప్లో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కుక్కర్ లిడ్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసాం. సో ఇలా 5 minutes తర్వాత ఓపెన్ చేస్తుంటే ఇది 50% అనేది కుక్ అయిపోయింది. ఒకసారి ఇలా కదిలిస్తూ 2 to 3 times అనేది ఇలా నీట్గా కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టుకొని మళ్ళీ దీన్ని లిడ్ తోటి క్లోజ్ చేసేయాలి. ఇలా 5 minutes క్లోజ్ చేసిన తర్వాత ఫ్రై చేస్తే ఇట్లా ఉంటుంది. మనకి రెడ్డిష్ కలర్ అనేది రావాలన్నమాట. సో ఇది ఇంకా అవ్వలేదు. సో దీన్ని మనం ఇంకా చేయడం కోసం మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉంచుకోవాలి. ఇలా నీట్గా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత మనకి ఫైనల్ ఎలా ఉండాలి అంటే గోల్డెన్ కలర్లో ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే ఫినిష్ అయిపోయినట్టే. సో మన ఫైనల్ ప్లేటింగ్ అనేది ఇలా ఉంటుంది. రైస్ పెరుగు చట్నీ విత్ ఆలూ ఫ్రై. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.